నీలో ఉన్న కలవరాన్ని తొలగిస్తాడు. పొంగుతున్నటువంటి సముద్రాన్ని, చెలరేగుతున్న తుఫాన్ని ఆయన అణిచివేస్తాడు. నీతో దేవుడు ఉంటే నీ మనస్సు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, ప్రశాంతత అనుభవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన ఏమిస్తాడు చెప్పండి? విశ్రాంతినిస్తాడు. కొంతమందికి భార్యల వలన విశ్రాంతి లేదు, కొంతమంది కొడుకుల వలన విశ్రాంతి లేదు, కొంతమందికి ఇంటి పక్కన వాళ్ళతోటి, ఇంటి ఎదురుతో విశ్రాంతి లేదు, కొంతమందికి ఒంట్లో ఆరోగ్యంతో అనారోగ్యం వల్ల విశ్రాంతి లేదు, కొంతమంది పాపముని బట్టి విశ్రాంతి. నా దగ్గరికి రా, నేను విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.